సంసారం అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు, ధర్మోపదేశం చెయ్యగలిగిన వాడు, పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేనినాడు మొత్తం అంతా కటిక చీకటే. అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, ఆయన యొక్క ఉచ్ఛిష్టమే సమస్త వాంగ్మయము. అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు, మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు. ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు, ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు. ఎందుచేత అంటే ప్రధానమైన పాత్ర అన్నమాట వాడకూడదు. ప్రధానమైన పాత్ర అన్నమాట ఎక్కడ వాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే, కల్పితమైన సాహిత్యమైతే, అంటే ఎక్కడో కూర్చుని ఏదో కాలక్షేపానికి ఏదైనా జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా మీకు వర్ణించి చూపించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవంతో రచింపబడినటువంటి గ్రంథమైతే, అందలి పాత్రలను అందులో ఆ కథాగమనంలో పోషించినటువంటి వ్యక్తిత్వములతో కూడినటువంటి ఆ పాత్రలు ఏమున్నాయో ఆ వ్యక్తులను పాత్రలు అని సంబోధిస్తారు. కానీ యథార్థముగా జరిగినటువంటి కథ, అందులో ఈషన్మాత్రము కల్పితముండదు. ఏది జరిగిందో దాన్ని మాత్రమే రచన చేశారు, ఏది జరిగిందో దాన్ని మాత్రమే అందించారు. ఇతిహా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, యథార్థముగా ప్రతి అక్షరము ఇందులో ఎలా చెప్పామో అలాగే జరిగినది. కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి. ఆయన కూడా ఆ కథాగమనంలో ఆయన కూడా తన వంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కథకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు. అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యాసుడే మహాభారత కథాగమనమునందు కూడా ఒక గొప్ప స్థితిని పొంది, ఎప్పుడెప్పుడు కథాగమనము వైక్లభ్యమును పొందుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధార్మికమైనటువంటి స్థితిలో మళ్ళీ ఆ వంశముల కొనసాగింపుకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి పాత్ర, తనదైనటువంటి కృషి, తనదైన సహాయం అందచేస్తూ ఒక వ్యక్తిగా కథాగమనంలో నిలబడినటువంటి స్థితి. అందుకే వేదవ్యాస భగవానుడు లేనినాడు అసలు మనకి మహాభారతం కాదు, వేద విభాగం కాదు, అష్టాదశ పురాణములు కాదు, బ్రహ్మసూత్రములు కాదు, ఇవి ఏవీ అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనందరం పూజ చేస్తాం. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు. మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు. ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు. ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే, భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది. గ్రంథము భాగవతం కన్నా, శ్రీరామాయణం కన్నా చాలా విస్తృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు, 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు, పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందజేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది. ఈ జాతికి ధర్మాన్ని అందించాలి.
భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే. అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు, అసలు మహాభారతమును విననివాడు, మహాభారతము చెప్పనివాడు, మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు. ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో, వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేదమంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో, ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని ఈ లోకానికి అందించారు. మహాభారత ప్రయోజనము కాని, రామాయణ ప్రయోజనము కాని, భాగవత ప్రయోజనము కాని ఒక్కటే, ధర్మాన్ని అందించాలి. ప్రతి చోట ధర్మమే. ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు. అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు. ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఆ ధర్మాన్ని 1కి 10 మార్లు లోకానికి బోధ చెయ్యాలి. ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి. ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం. భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి, భా అంటే కాంతి అన్న అర్థమే మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి. జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి యందు యథార్థమైన వస్తువు కనపడుతుంది. ఆ కాంతి లేకపోతే చీకట్లో దుంగకి దొంగకి తేడా తెలియనట్లు, త్రాటికి పాముకి తేడా తెలియనట్టు, ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగనంతసేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు. కాబట్టి అటువంటి సత్య వస్తువు ఎరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి. ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు. నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు. నేను ఏదైనా అన్నా వాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకడిని హింసించకూడదు. నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని, ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు. అదే ధర్మచక్రం. ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ ధర్మం అనేటటువంటిది చక్రము తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న చక్రము, తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకుని కదలని సత్యములోకి వెళ్ళిపోతాడు. చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్నా వేరొక వస్తువు లేదు, సమస్తము ఇదే, అద్వైతం, రెండవ వస్తువు లేదు, ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక యందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు, పురాణాలు. అందులో ఆ జ్ఞానమునందు రథ అంటే రమించాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారో మాకు ఆ జ్ఞానము కావాలి, ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం, మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది, మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు. ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవానుని యొక్క ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు. అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట. ఎవరు ప్రీతి పొందుతాడో తెలుసా అండి? వ్యాస భగవానుడు ప్రీతి చెందుతాట.
నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని, నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని, నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను. వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు, వీళ్ళింత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే ఉంటాడు. కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఆ ఉత్కృష్టత, మన జీవితానికి సాఫల్యం ఇంకేముంటుంది మీరు ఆలోచించండి. అంత గొప్ప గ్రంథం, అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం.